మొత్తం చెప్తారు, అర్థమైనా దాని ప్రకారమే చేస్తారు. వాళ్ళ దగ్గర ఏమన్నా ఉంటే కదా మీకు వచ్చేది ఎంత ఉంటే అందరికీ తలా ఇంత ఎంత వస్తుందో అంతే చేస్తారు. అదే సార్ రిక్వెస్ట్ సార్, అందరూ కూడా ఏం లేదు సార్, ఊరు అందరూ పూలు అమ్ముకునే వాళ్ళు మీ దగ్గర కంప్లైంట్ అయితే ఉంటుంది సార్. వాళ్ళకి కూడా రావాల్సి ఉంటుంది సార్. ఇప్పుడు ఏమంటే వాళ్ళు కూడా రావాల్సి ఉంటుంది. వాళ్ళు ఏమంటే ఈ భయంతో వెళ్ళిపోయింటారు, కట్టే వాళ్ళు కట్టింటారు. అది కూడా ఏదైనా వస్తే వీళ్ళందరూ కూడా మీ ఆధ్వర్యంలో అది చేపిస్తే బాగుంటుంది సార్. మాట్లాడతాం, అందుకే ఏదైనా ఉండగా మీతో డిస్కస్ చేసి చేస్తాం, సరేనా? సార్ నేను ఇప్పుడు మా దగ్గరకు వచ్చిన లిస్ట్ మాత్రం ఇచ్చినాను. అప్డేటెడ్ లిస్ట్ సార్ ఏమంటున్నారంటే వచ్చిన వాళ్ళు ఇంకెవరు వస్తారో వాళ్ళు కూడా జోడించండి, అప్డేటెడ్ లిస్ట్ ప్రొవైడ్ చేస్తే దాన్ని బేస్ చేసుకుని వెళ్తాము అంటున్నారు. ఓకేనా? సో అప్డేటెడ్ లిస్ట్ నేను మళ్ళీ ఇచ్చేదే కాదు, మేము రిజిస్టర్ లో కూడా చూస్తాము, చెక్ చేసి వెరిఫై చేసి చేస్తాము అంటాము. వాళ్ళు న్యాయం చేస్తారు సార్, న్యాయం చేస్తారు. చెప్పారు కదా. ఆమెని లోపలికి పిలిచారు. ఎస్ఐ గారు ఏమి అనేసి అడగ్గా ఆమె ఏం చెప్పిందంటే మేమందరికీ అమౌంట్ ఇవ్వాలి అనుకున్నాము, కానీ అమౌంట్ అనేది మాకు రావడం లేదు, చీటీలు వేసిన వాళ్ళు కట్టడం లేదు, మేము కొన్ని బిజినెస్ లో లాస్ అయ్యాము, ఈ విషయాలు చెప్పింది. అలాగే వాళ్ళ భర్త గురించి అడిగితే నాకు తెలీదు అనేసి చెప్తా ఉంది. కానీ వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఒకే చోటుకు వెళ్ళింటారు, అది చెప్పడం లేదు. ఆమె ఏమంటే మేము అందరికీ ఇస్తాన్నాము, వీళ్ళు ప్రెజర్ పెట్టడం వల్ల ఐపీ అనేది చేశామనేది చెప్తా ఉంది. ప్రజెంట్ ఇప్పుడు ఏం చెప్పారంటే ఎస్ఐ గారు వాళ్ళు ఏవైతే మనకు ప్రొవైడ్ చేశారు బుక్స్ కానీ బిల్స్ కానీ వాళ్ళు రాసిన లిస్ట్ అంతా చెక్ చేసి వాళ్ళకి ఎవరైతే అమౌంట్ ఇవ్వాలో రికవరీ చేసి న్యాయం చేస్తామని తెలియజేశారు. మా అమ్మ కట్టింది, మా అక్క, మా పెదనాన్న అందరూ మా బంధువులే ఉన్నారు. మా అమ్మ నా పెళ్లి కోసం అనేసి చీటీ వేసింది, అలాగే అమౌంట్ కూడా ఇచ్చిందండి. ఒక 8 లక్షల దాకా ఉంది మా అమౌంట్. అలాగే మా అక్క వాళ్ళది ఉంది, మా చిన్నక్కది ఉంది, మా పెద్దమ్మ వాళ్ళది 70 లక్షలు హైవేకి వెళ్ళడం ద్వారా మా అక్క వాళ్ళు 5 మంది, మా అన్న వాళ్ళు 2 ఉన్నారు, వాళ్ళ కోసం అనేసి ఇచ్చింది. మా అక్కకి పెళ్ళి అవ్వలేదు, మా అన్న వాళ్ళకి పెళ్ళి అవ్వలేదు. మా అక్కకి పెళ్లి సంబంధాలు నాకు అన్న వాళ్ళకి అందరికీ వస్తున్నాయి. కానీ ఈమె ఏం చెప్పిందంటే మీరు నా ఆడబిడ్డలు, మీకు ఏం చేయము అనేసి చెప్పినారు. కానీ ఇంత మోసం చేసి వెళ్ళిపోతాననేసి మేము ఎవ్వరం అనుకోలేదు. ప్రతి ఒక్కరు మా బంధువులే. ఆ వీధినే, పక్క వీధిని, మా వీధిని, చుట్టుపక్కల ఉండే వాళ్ళని ప్రతి ఒక్కరిని మోసం చేసి ఈ విధంగా వెళ్ళడం తప్పు. చాలా చెప్తున్నా నేను. ఒకరిని అన్యాయం చేయడము అనేది ఎప్పుడు చేయకూడదు. మనం మోసపోయినామంటే అది చూపించాలి, మనం దేంతో మోసపోయినాం, మీరు ఏ దాంతో పెట్టి మోసపోయారో అది తెలియజేస్తే ప్రతి ఒక్కరు సరే మేము ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏమంటున్నారంటే మీరు మోసపోయారు సరే దాన్ని చూపించండి, మేమైతే మొత్తం అమౌంట్ ఇవ్వండి అనేసి ఎవ్వరు చెప్పడం లేదు. వాళ్ళు నిజంగా మోసపోయి ఉంటే ప్రతి ఒక్కరు అమౌంట్ తగ్గించే ఇవ్వండి అని చెప్తున్నారు, కానీ వాళ్ళపైన ప్రెజర్ అయితే ఎవ్వరు చేయడం లేదు. దగ్గరికి వస్తాను, సంపాదించి ఇస్తాము అని చెప్పినారు. మేము ఈ విధంగా దాంట్లో చాలా నష్టపోయినాము. ఏదో వాళ్ళు కనిపించిన దానికి మాకు సాధ్యమైనంత వరకు మేము నష్టపోయిన పరిహారాన్ని మాకు పోలీసు వాళ్ళే న్యాయం చేసి ఇప్పించాలని కోరుతా ఉన్నాం. అంటే అక్కడ ఉన్నారని మీకు ఎలా సమాచారం? మేమేదో పనిగా పోయినాము, హాస్పిటల్ పనిగా. సరే అక్కడ ఏరియాలో కనిపించింది, ఆయన దగ్గర పార్క్ దగ్గర కూర్చోని సరే ఇట్లా అడిగినాము. నేనే వస్తాను, మీరు నన్నేం బలవంతం చేయొద్దన్నా, మా ఊరికి మా ఇంటికి నేనే వస్తాను, నాకేం భయం లేదు. వాళ్ళ భర్తతో కొడుకుతో ఆమె కాంటాక్ట్లు ఉంటాము ఇప్పుడు కూడా? ఏమో ఆయన దగ్గర ఆమె దగ్గర చిన్న సెల్లుదా ఉంది, ఇంకేమి లేదు. మేము ఉండేంతసేపట్లో ఆమెకు ఎవరైతే ఫోన్ చేయలేదు.
వాళ్ళ ఇంటి ఆయనతో మాట్లాడుతూ ఉందంటనా? లేదు నా అందరి కీప్యాడ్ ఫోన్ ఉంది, ఆమెకైతే ఏ ఫోన్ కాల్ రాలేదు. ఇప్పుడు మేము వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళ అన్నకు ఫోన్ చేసి నేను అన్న ఇంటి దగ్గరికి వస్తూ ఉన్నాను, స్టేషన్ దగ్గరికి రమ్మంటా అన్నారు, మీరు కూడా రండి అని వాళ్ళ అన్నకు మాత్రం మనవి చేసుకునింది ఆయన. అంతే, ఆమె రానని కానీ మాతో నేనేం చేయనని కానీ అట్లాంటివి ఏమి మొండిగా ఏం ప్రవర్తించేది. ఆమె మేము కనిపించే కొందరికి మాతో మాట్లాడి వస్తాను పదండా అని వచ్చింది. ఏం పేరు ఎంత కంపేరు? చంద్రకళక్క. మా ఎందుకు జరిగింది ఈ విషయం మీతో ఏమైనా డిస్కస్ చేసిందమ్మా? డిస్కస్ చేసినారు. ఏం చెప్పిందమ్మా? వాళ్ళు ఇట్లే బిజినెస్లో లాస్ వచ్చింది, చీటీలోళ్ళు ఎవరే కానీ కట్టకుండా అయిపోయినారు. ఈ ఐపీ అనే పుకారు వచ్చే దానివల్ల కట్టేవాళ్ళు కట్టలేదు, ఇచ్చేవాళ్ళు ఇవ్వలేదు, దానివల్ల మేము నష్టపోయినాము. వడ్డీలు కట్టడం వల్లే నాకు ఎక్కువ నష్టం వచ్చింది అని ఆమె చెప్తా ఉంది. కట్టలేదు అని చెప్తా ఉంటారు వాళ్ళు. ఐపీ నోటీస్ వాళ్ళే కదా పంపించింది? ఐపీ నోటీస్ వాళ్ళ ఇంటి కదా పంపించింది? ఆమెకే తెలియదంట. మునే కూడా గుమ్మ కొంచెం అనుకోకుండా ఆ విధంగా చేయాల్సి వచ్చింది మేము అని ఆమె చెప్తా ఉంది.